వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు యంత్రాలను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రైతులకు అందజేశారు వ్యవసాయ శాఖ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నారాయణపురం మండలంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలను పనిముట్లను సబ్సిడీపై అందజేశారు. మారుతున్న కాలంలో కూలీలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్న రైతన్నను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్రాలు అందజేస్తుందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సబ్సిడీపై మరిన్ని యంత్రాలను అందించే ఆలోచనలో ఉందని అగ్రికల్చర్ యాదాద్రి భువనగిరి జిల్లా ఏడీ వెంకటేశ్వర్లు తెలిపారు. మన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి చౌటుప్పల్ నారాయణపూర్ మండలాలకు సంబంధించి SMAM కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకానిజేషన్ ద్వారా 40 నుంచి 50% సబ్సిడీ వరకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడం జరుగుతుంది. ఈ రెండు మండలాల్లో కలిపి మనకి చౌటుప్పల్ మండలంలో 8,50,000, అదేవిధంగా నారాయణపూర్ మండలంలో ఒక 4,50,000 రూపాయలు సంబంధించి సబ్సిడీ ద్వారా ఈ వ్యవసాయ పరికరాలని 26 మంది రైతులకి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం మండల కమిటీల ద్వారా మనం ఎంపిక చేసి ఈ రైతుల్ని సరైన రైతులను ఎంపిక చేసి వారికి ఈరోజు మన గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ద్వారా, అదే వైస్ చైర్మన్ గారి ద్వారా మన వ్యవసాయ అధికారులందరం కలిసి ఈరోజు సబ్సిడీ పరికరాలు అందించడం జరుగుతుంది. దీనివలన ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ బాగా పెరగడం వలన ఏదైతే లేబర్ సమస్య ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నారో దాన్ని మనం అధిగమించవచ్చు. అదేవిధంగా కాస్ట్ కూడా మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనకి తగ్గి రైతుకి లాభదాయకంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇంకా ముందుకు కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ముందు బాగా సబ్సిడీలో ఈ పరికరాలను అందించినట్టయితే, అదేవిధంగా టార్పులిన్స్ కానీ, చిన్న పరికరాలైనటువంటి కల్టివేటర్స్ కానీ, కేజీవీస్ కానీ, ఈరోజు వచ్చినటువంటి షెడర్స్ కానీ, అదేవిధంగా మల్చర్స్ కానీ, అన్నిటి కూడా రేపు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే అవకాశం ఉంది. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.